నేను రేరెస్ట్ మూమెంట్స్లో ట్రైసిప్ అండ్ బైసిప్ రెండు ట్రైన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఒకటే డబ్బులు ఉంది. సో ఇట్లా 2 or 3 సెట్స్ 10-10 or 15-15. మోస్ట్లీ ప్రిఫర్ 10-10. ఇట్లా 10 రెప్స్ 2 or 3 సెట్స్ చేయాలి. అండ్ ట్రైసిప్ కోసం అయితే పుషప్స్, నీ పుషప్స్ తోటి కూడా డెవలప్ అవుతాయి, బట్ మొత్తము డెవలప్ అవ్వదు. సో ట్రైసిప్ కోసము టిప్కి అయితే ఇది చేస్తా. బట్ మనం చేసేటప్పుడు కరెక్ట్ ఫామ్లో చేస్తున్నామా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ ఈ వెయిట్ బర్డెన్ కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడే మనకి పెయిన్ అనేది ఫీల్ అవుతాం అండ్ మజిల్ కూడా డెవలప్ అవుతుంది. ట్రైసిప్ అయితే డెవలప్ అయింది, మొత్తం బైసిప్ కూడా చేయలేదు సరిగ్గా. అందుకే కొంచెం ఇప్పుడే బిగినర్ కదా, లైట్గా డెవలప్ అవుతుంది బైసిప్ అండ్ ట్రైసిప్. బట్ నేను కోర్ పైన డెవలప్ చేయట్లేదు, బికాస్ నాకు అప్పర్ బాడీ కావాలి. లోవర్ బాడీ కూడా బాగానే ఉంది నాకు. సో మనం పుషప్స్ చేసి చెస్ట్ మంచిగా అయిన తర్వాత కోర్కి వెళ్దామని అనుకుంటున్నా. సో ఇది ఇంకా నా 15 days జర్నీ. సో ఈరోజు నుంచి మనం డైట్ కూడా మంచిగా పెట్టేసుకొని మంచిగా వేద్దామని అనుకుంటున్నా. నాతో పాటు వచ్చే మేట్స్ అంటే పోరోళ్ళు అంట కదా, ఈయన ఉన్నారు. ఈరోజు రాలేదు, అంటే ఎగ్జామ్స్ ఉన్నాయని మేము స్టాప్ చేసినాం కదా, ఇంకా అప్పటి నుంచి కూడా రావట్లేదంట. అప్పుడు ఆ మధ్య వెళ్ళిర్రు, బట్ రాలేదు. ఈ మధ్య కూడా రావట్లేదు. రేపటి నుంచి వస్తామని అంటారు, ఏమి తెలియదు. అంటే ఇంకా మొత్తానికి చెప్పేది ఏంటంటే, మన బాడీ వాళ్ళ బాడీ ఒకటేలా ఉండదు. నీకు వచ్చినట్టు వాళ్ళకి రాదు, వాళ్ళకు వచ్చినట్టు నీకు రాదు. నీది నువ్వు తెలుసుకోవాలి. నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ ఎండ్యూరెన్స్ ఏంటి, నీ కెపాసిటీ ఏందనేది నీకు తెలిసి ఉండాలి. సో వేరే గురించి మనకు అవసరం లేదు, మనది మనం చూసుకుందాం. ఎవడేమనుకున్నా ఫరక్ పడినట్టు ఉండాలి. ఫరక్ పడాలి, బట్ పడనట్టు ఉండాలి. ఏమంటారా? అంతేనా? నేనైతే గంతే అనుకుంటున్నాం అలా. సో